వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నానికి పాలకొండకు చేరుకుంటారు. ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, పార్వతీపురం మన్యం జిల్లాకి ఇవాళ వైఎస్ జగన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మరణించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని కూడా పరామర్శించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పార్వతీపురం ఇక్కడ వీరఘట్టం రోడ్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు 2 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అక్కడ నుంచి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటికి చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను పరామర్శ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. మరలా హెలీప్యాడ్ నుంచి ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేటువంటి గారు. దీనికైతే మాత్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, అక్కడ విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడాను ఆయన పర్యటనలో పాల్గొనున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు, ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి రెడ్డి ధర్మాన కృష్ణదాస్, వీళ్ళంతా కూడాను ఈ పర్యటనలో ఆయనతో కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అనేటువంటిది తొలిసారి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి కూడాను వీళ్ళంతా కూడాను సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎప్పుడు కూడాను ఎన్నికల్లో ఆయనకి బ్రహ్మరథం పట్టినటువంటి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి స్థానాలన్నీ కూడాను పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేడర్ అంతా కూడాను ఆయన రాకనైతే మాత్రం ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పొరుగునున్నటువంటి రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, ఇటువైపు ఉన్నటువంటి పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం, ఇటువైపు ఉన్న ఆంధ్రవలస నియోజకవర్గాల నుంచి కూడా శ్రేణులన్నీ కూడాను ఆయనకి స్వాగతం పలకడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన్యం జిల్లా విషయానికి వచ్చేసరికి ఇది నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం కూర్చుంది. ఈ నేపథ్యంలో ఆయనకి తగ్గ బందోబస్తు ఏర్పాట్లను కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తప్పితే రోడ్డుపైన ఆయనకి వెల్కమ్ చెప్పడానికి పెద్ద ఎత్తున శ్రేణులు ఉంటారు కాబట్టి అక్కడ బందోబస్తుల్ని లేకపోతే ఇంకా దాని మీద మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి పెట్టలేదనే మనకి అర్థమవుతోంది. కేవలం హెలీప్యాడ్ దగ్గరను అక్కడ ఏదైతే పాల్వలస విక్రాంత్ ఇంటి దగ్గర మాత్రమే సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.